హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తెప్పల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరగబెట్టుకోండి. అదే గ్లాస్తో గ్లాస్ పిండి, అంటే ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ అన్నట్టు, ఒకటి మరగబెట్టుకుంటాము, ఒకటి ఈ పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. ఈ ఒక గ్లాస్ వాటర్ వేసి లమ్స్ లేకుండా, అదే ఉండలు కట్టుకుంటూ కలుపుకోవడానికి నేను విస్కర్ యూస్ చేస్తాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. అసలు లమ్స్ లేకుండా కలుపుకొని ఇలా సాల్ట్ వేసి మరిగిన వాటర్లో ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అది ఆప్షనల్, బట్ వేసుకుంటే కొంచెం మరీ ముద్దగా అవ్వకుండా ఉంటుందని నా ఫీలింగ్, అందుకే వేసాను. ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో దీన్ని కలుపుకున్న దాన్ని వేస్తూ కలుపుతూనే ఉండాలి. మెయిన్ ఏంటంటే ఉండలు కట్టకుండా కలపడమే దీనికి మెయిన్ టాస్క్. అలా వేసి అలా గరిటతో అలా కలుపుతూ ఉండాలి. ఎలా అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, లైక్ ఫస్ట్ పలుచగానే ఉంటుంది, తర్వాత అలా చిక్కబడుతూ ఉంటుంది. సో మీరు దాన్ని అలా గరిటతో కలుపుతూనే ఉండాలి. కొంచెం డిలే చేసినా కానీ ఉండల కింద కట్టేస్తుంది. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుతూ ఉండండి. కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, మనకు తెలుస్తుంది, మనం కలుపుతూ ఉంటాం కాబట్టి మనకి తెలుస్తుంది, అది గట్టిపడినది తెలుస్తుంది. సో కొంచెం గట్టిపడిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నెయ్యి ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే మనకి రాగి ముద్ద అన్నది చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో, ఉడికిందో లేదో కూడా తెలిసిపోతుంది. సో అయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేస్తారు కదా, తీసిన తర్వాత ఇలా కొంచెం వేడిగా ఉంటే గిన్నెలో వేసుకొని ఉండలా చేసుకోండి. కొంచెం చల్లారిన వరకు ఉంటే ఇలా చేత్తో చేసుకొని మళ్ళీ ఇలా షేప్ వచ్చేటట్టు గిన్నెలో వేసుకొని రౌండ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దాన్ని కోడికూరతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ వాళ్ళు అయితే కోడికూర ట్రై చేయొచ్చు, వెజ్ వాళ్ళు అయితే గుత్తొంకాయ కానీ చట్నీ కానీ మనకిష్టం ఏ కర్రీతో అయినా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తిని చూసి ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.